హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే చాలా ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. అది మన ముకుందకి సంబంధించింది. ఆల్రెడీ మీకు తెలుసు కదా. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మన ఆదర్శ్ అయితే ఇక ముకుంద మురారి ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ని తగలబెట్టేస్తూ చాలా బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ ఫోటోల్లో మురారిని చూసి తను నవ్వుతున్నట్లుగా తనకి అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని చూసేసి రేవతి గారు మరియు మధు ఇద్దరు వచ్చేసి ఆదర్శ్ని ఆపేసి ఆ ఫోటోలని తగలబెట్టడం కూడా ఆపేస్తారు ఫ్రెండ్స్. నిజంగా ఆదర్శ్ అయితే చాలా బాధపడుతున్నాడు ఫ్రెండ్స్. అసలు అయితే తను అంత బాధపడాల్సిన అవసరం కూడా లేదని నాకు అనిపిస్తుంది. తను ఒకటి చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ముకుందని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ పని చేయకుండా తను మాత్రం ఎదురుగా ఉన్న కృష్ణను బ్లేమ్ చేయటం మొదలుపెట్టిండు. మురారి చెప్పినట్టుగా నిజంగా ఆదర్శ్ అయితే ఒక చేతగాని వాడిగా చేసిన పనిలాగా నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకపోతే ఇంకా రేవతి గారు మధు గారు ఇద్దరు ఆదర్శ్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా నేను ఎలా ఆపుకోను ఈ దుఃఖాన్ని, ముకుంద వెళ్ళిపోయింది, ముకుంద లేదు కదా, ఇప్పుడు నేను ఎలా అని ఆదర్శ్ బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక కృష్ణ మురారి ఇద్దరైతే ముకుందను వెతకడానికి బయటకు వెళ్తారు కదా. ఇక ముకుంద కనిపించకపోవడంతో ఇంటికి తిరిగి వస్తారు. ఒకవేళ ముకుంద ఇంటికి వచ్చేసి ఉంటుంది అనుకుని కృష్ణ మురారి కూడా ఇంటికి వచ్చేస్తారు ఫ్రెండ్స్. వచ్చిన వెంటనే అందరినీ అడుగుతూ ఉంటారు ముకుంద ఇంటికి వచ్చిందని. ముకుంద ఇంటికి రావటం ఏంట్రా, ఇంటికి రాలేదు, ఆదర్శ్ ఏమో ఇక్కడ రచరచ చేస్తున్నాడురా, నువ్వు ముకుంద ఉన్న ఫోటోలన్నిటినీ తగలబెట్టేశాడు, కొంచెం సేపు మేము దగ్గర లేకపోతే కనుక ఏం చేసేవాడో తెలియదు, ఇల్లును మొత్తం తగలబెట్టేసేవాడు రా. ఆదర్శ్ అంతా బాధపడుతున్నాడు, తను పిచ్చి పిచ్చిగా చేసేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు తనకి అర్థం కావట్లేదు, తను బాధలో ఉన్నాడులే అందుకే అలా చేసిండులే, అమ్మ నువ్వేం పట్టించుకోకు, వాడిని వదిలేసేయి, వాడిని కొంచెం సేపు ఫ్రీగా ఉండని అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏంద్రా వదిలేసేది, వాడిని పరిస్థితిలో ఉండి యథావదే నేను మధు ప్రతి క్షణం ఆదర్శని కాపాడుకుంటూనే ఉన్నాం దగ్గరుండి అని రేవతి చెప్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ చేసిన పనులన్నిటినీ కృష్ణ కూడా చెప్తూ ఉంటుంది. రేవతి ఇంత పని చేసిండా, ఎందుకు ఇట్లా చేసిండు, ఆయన తను చేసిన తప్పు చేసింది ముకుంద కదా, తను బాధపడి వెళ్ళిపోయింది, ఆదర్శ్ ఎందుకు బాధపడుతున్నాడు అన్నట్లుగా కృష్ణ కూడా మనసులో బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు మధు అయితే వచ్చేసి హడావుడిగా టీవీ ఆన్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. టీవీ ఆన్ చేయగానే ఏంట్రా టీవీ ఆన్ చేస్తున్నావు, ఎందుకురా ఇప్పుడున్న టెన్షన్లో అంటే, ఉండు పెద్దమ్మ ఒక న్యూస్ తెలిసింది, దాన్ని చూద్దాం నిజమో కాదో. ఆ న్యూస్ పెట్టగానే న్యూస్ రిపోర్టర్లో 30 ఏళ్ళు ఉన్న ఒక యువతి లింగంపల్లి రైల్వే స్టేషన్కి దగ్గరలో సూసైడ్ చేసుకుంది అనే వార్త న్యూస్లో చూస్తారు ఫ్రెండ్స్. దాన్ని చూసి కుటుంబ సభ్యులందరూ కంగారు పడుతూ ఉంటారు. ఆ మనిషి ముకుందేనేమోనని అందరికీ భయం వేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. రేవతి గారు అయితే తను ముకుందే అన్నట్లుగా చాలా పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. అయ్యో ముకుంద అని పెద్దగా ఏడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని చూసి అయితే మురారి కృష్ణ ఇద్దరు, నువ్వు ఇప్పుడు పెద్దగా ఏడిస్తే ఆదర్శ్ బయటికి వస్తాడు, ఆదర్శ్కి విషయం తెలిస్తే ఆదర్శ్ తట్టుకోలేడు, ప్లీజ్ అత్తయ్య కొంచెం చిన్నగా మాట్లాడు, కొంచెం ఈజీగా తీసుకో, అయినా తను ముకుందే అని ఎలా అనుకుంటావు, అదేంట్రా అలా అంటూ, తను ఎరుపు రంగు చీర కట్టుకుని బోర్డర్ ఉన్న చీర కట్టుకుని ఉందంట, అలాగే తను 30 ఏళ్ళ వయసు అంట, అన్నీ కరెక్ట్గానే చెప్తున్నారు కదరా, ఇంకేమనుకోవాలి, అవన్నీ ముకుందకు సంబంధించినవే కదా, ముఖం గుర్తుపట్టలేనట్టుగా ఉందంటున్నారు కదా అత్తయ్య, తను ముకుందే అని మనం ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాము, తను ముకుంద కాకుండా వేరే వాళ్ళు ఉండొచ్చు కదా, అయినా అలాంటి చీర చాలామందికి కూడా ఉండొచ్చు కదా, నువ్వు దానికి ముకుందని ఎలా అని కన్ఫర్మ్ చేస్తావు అని కృష్ణ మురారి ఇద్దరు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ రేవతి అయితే అదేం వినకుండా, లేదురా అది ముకుందే, నాకు కన్ఫామ్గా అనిపిస్తుంది, తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక తనే రైలు కిందకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నట్టు ఉంది అని రేవతి భయపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. రేవతి భయపడినట్టుగానే అక్కడ న్యూస్లో కూడా రేవతికి తగ్గట్టుగానే న్యూస్ చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. దాన్ని చూసి రేవతి తట్టుకోలేకుండే, అయ్యో ముకుంద ఎంత పని చేసావని పెద్దగా ఏడుస్తూ ఉంది ఫ్రెండ్స్. తన కేకలకి ఏడుపులకి ఆదర్శ్ కూడా వినిపిస్తుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ కూడా చిన్నగా నడుచుకుంటూ వస్తాడు. ఆ న్యూస్ వినంగానే ఆదర్శ్ కూడా సడన్గా షాక్ అవుతాడు. షాక్ అయ్యి డైనమాలో చిన్నగా మెట్లు దిగు వస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. దాన్ని చూసి
మిగతా కుటుంబ సభ్యులందరూ సైలెంట్ అయిపోతారు. అత్తయ్యను సైలెంట్గా ఉండి ఈ విషయం ఇప్పుడు ఆదర్శ్కి తెలిసిందంటే ఆదర్శ్ ఎంత గోల చేస్తాడో తెలియదు మనకి. మనం దాన్ని ఆపలేము కూడా. నువ్వు అందుకే చిన్నగా ఉండు, కొంచెం నిమ్మరంగా ఉండు అని కృష్ణ మురారి ఇద్దరు ఓదారుస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అయినా కానీ రేవతి పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దాని అరుపులు మరియు మాటలు వినేసి ఆదర్శ్ బయటకు వచ్చేసి అయిపోయిందా నా భార్యను చంపేశారు కదా, ఇప్పుడు మీకు అందరికీ సంతోషంగా ఉందా, నా భార్యను చంపేశారు కదా, అబద్ధాలు చెప్పడం, మాయ మాటలు చెప్పడం, మోసగించడం నీకు అలవాటే కదా కృష్ణ, ఇంకా అబద్ధాలు చెప్పు, ఇంకేం చెప్తావో చెప్పు, నా భార్యను చంపేశావు కదా నువ్వే, నా భార్య చనిపోవడానికి కారణం నువ్వే, నువ్వు అవమానించిన దానికి తను తట్టుకోలేక రైలు కింద పడి ఉంటుంది అని ఆదర్శ్ అయితే కృష్ణని నిందిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఊరే ఆదర్శ్, నువ్వు దయచేసి కృష్ణని ఏమనొద్దు, కృష్ణకి దీనికి సంబంధం లేదు, నువ్వు మాట్లాడుకురా మురారి, నీకు సంబంధం లేదు దీనికి, నీ భార్య అన్ని మాటలు అంటున్నా సరే నువ్వు ఏమీ పట్టించుకోలేదు, మౌనంగా ఉన్నావు, ముకుంద వైపు ఒక మాట కూడా మాట్లాడలేదు అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ అన్నది కూడా 100% రాంగ్ అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మురారి ఎందుకు సపోర్ట్ చేయాలి, తను చేసింది తప్పే కదా, అందుకే తను అలా అన్నాడు. కృష్ణ మురారి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళే కదా కలిసి ఉండాల్సింది, పెళ్ళైన వేరే వాళ్ళతో తను కలవాలనుకుని అది ఏమాత్రం తను సంబంధించిన విషయం కాదా కదా, తను చేసేది ఎవరు ఒప్పుకోరు కదా, అందుకే మురారి అలా చేశాడు. మురారి తప్పు చేశాడంటే ఎవరు నమ్మలేదు ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారు నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఆదర్శ్ అయితే కృష్ణ మురారిని ఇద్దరిని నిందిస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. మీరందరూ కారణమే, మీరందరూ కలిసి ముకుందని చంపేశారు, ముకుంద ఇంట్లో ఉన్నప్పుడు తనని సంతోషంగా ఉండనీయకుండా ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు, మీరే టార్చర్ పెట్టి తన్ని చంపేశారు అని ఆదర్శ్ కూడా నిందిస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఒరే ఆదర్శ్, ఏం మాట్లాడుతున్నావురా, నీకు నోటికి ఏదొస్తే అది మాట్లాడకు, నిజం తెలుసుకుని మాట్లాడు, కృష్ణ నీ కోసం ఎన్ని చేసిందో తెలియదా, కృష్ణ నిన్ను ముకుందని కలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారికి ఆదర్శ్ అయితే చాలా కోపంగా కృష్ణ వంక చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. పదే పదే కృష్ణని నిందిస్తూ ఉంటాడు. కృష్ణ నువ్వే కారణం, ముకుంద చనిపోవడానికి అయితే నువ్వే కారణం, ముకుంద కూడా వెళ్ళిపోయేటప్పుడు తన మరణము ఆంగుములన్నీ తనే రాసుకున్నట్లుగా నువ్వే కారణమవుతావు, నువ్వే బాధపడతావు, మరి చెప్పు వెళ్ళింది, తను ముందే చనిపోతా అని తనకి ముందే తెలిసిందేమో, చనిపోయే వాళ్ళు ఎప్పుడు అబద్ధం చెప్పరు, తను నిజమే చెప్పింది, తన చావు కారణం నువ్వే అని ముకుంద నాతో చెప్పిపోయింది అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. తను ఎంత బాధపడకపోతే, ఎంత టార్చర్ అనుభవించకపోతే మనసులో ఒకరిని పెట్టుకుని వేరే ఒకరితో తను ఎలా కాపురం చేస్తుంది, దాన్ని తట్టుకోలేకే తను ఈ పని చేసి ఉంటుంది అని ఆదర్శ్ ముకుందని సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. నిజంగా ఆదర్శ్ అయితే చాలా గ్రేట్ ఫ్రెండ్స్. లేని భార్యను కూడా సపోర్ట్ చేస్తూ తను ఎన్ని తప్పులు చేసినా సరే తన తప్పుల్ని క్షమిస్తూ తనని మాత్రం సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్. నిజంగా ఇలాంటి ఒక భర్త దొరకడం ముకుంద అదృష్టం. అది అర్థం చేసుకోకుండా ముకుంద వెళ్ళిపోయింది. సో ముకుంద ఈజ్ వెరీ అన్లక్కీ అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ముకుంద ఆదర్శతో ఉంటే చాలా సంతోషంగా ఉండేదేమో నాకు అనిపిస్తుంది. ఇంకా కృష్ణని అయితే పదే పదే నిందిస్తూనే ఉంటారు. ఒకే విషయం గురించి పదే పదే నిందిస్తే ఎవరు మాత్రం బాధపడదు ఫ్రెండ్స్. కృష్ణ అయితే ఒకటే ఏడుస్తూనే ఉంది ఫ్రెండ్స్. నేను చెయ్యని ఒకదానికి నన్ను నిందిస్తున్నారు, నేను చేసిన తప్పేంటి, ముకుందని ఇంకొంచెం కసిరియడమేనా నేను చేసింది, ముకుంద కూడా అదే పని చేసింది, ముకుంద చేసిన తప్పే కనుక నేను ముకుందని బాధపెట్టి దాంట్లో తప్పేముంది, తను చేసిన తప్పులు ఎవరు గుర్తించటం లేదు కానీ నన్ను మాత్రం నిందిస్తున్నారు అని కృష్ణ బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చేసిందంతా నువ్వే, ముకుంద చావుకు కారణం నువ్వే అని వేలు పెట్టు మరీ చూపిస్తూ ఆదర్శ్ కృష్ణని నిందిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఒక చెయ్యని తప్పుకి తనే తప్పు చేశానంటే ఎవరైనా బాధపడతారు కదా ఫ్రెండ్స్. అదేవిధంగా కృష్ణ కూడా మంచి చేయబోయి చెడు ఎదురైనట్టు కృష్ణ కూడా తన సుఖం ఏదో తను చూసుకోకుండా ఇతరుల గురించి ఆలోచించినందుకు కృష్ణ కూడా ఇప్పుడు అనుభవిస్తూ ఉంది ఫ్రెండ్స్ అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. తన సుఖాన్ని కూడా వదులుకొని తన శోభనాన్ని కూడా చెడగొట్టుకుని వాళ్ళ శోభనం కోసం తాపత్రయపడింది ముకుందని ఆదర్శ్ని తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేసిందో మనం చూసాము కదా ఫ్రెండ్స్. అవన్నీ మర్చిపోయి ఆదర్శ్ ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడు. ఆదర్శ్ మాట్లాడేది ఏమాత్రం నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్.
మీకేమనిపిస్తుందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా టోటల్లీ అయితే ఇక ఆదర్శ్ ఇక అదే పనిగా కృష్ణని నిందిస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక అసలు మీరు గొడవలు ఆపేసి అసలు ఆ హాస్పిటల్లో ఉంది ముకుందో కాదో వెళ్ళి చెక్ చేయండి అని మధు అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అప్పుడే కదా మీకు అక్కడ ఉంది ముకుందో కాదో తెలిసిద్ది అని మధు అందరికీ సలహా ఇస్తాడు ఫ్రెండ్స్. సరే మనం అందరం కలిసి హాస్పిటల్కి వెళ్దామని ఇక ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటారు ఫ్రెండ్స్. హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ ముకుంద వాళ్ళ నాన్న ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద వాళ్ళ నాన్న ఫోన్లో దేవు ఒరే ముకుంద చనిపోయిందిరా నువ్వు వెంటనే రారా అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద రైలు కింద పడి సూసైడ్ చేసుకుందిరా నువ్వు వెంటనే రా, నేను చాలా దూరంగా ఉన్నాను నాన్న, నేను వస్తాను, మీరు ఈలోపు కార్యక్రమాలన్నిటినీ చూడండి, నేను ఎలాగైనా దూరంలో ఉన్నాను కదా కొంచెం టైం పడుతుంది నేను వచ్చేసరికి అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు ఆదర్శ్ వాళ్ళు హాస్పిటల్కి వచ్చేస్తారు ఫ్రెండ్స్. హాస్పిటల్కి వచ్చేసి అన్నయ్య ముకుంద ఇది ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు. ముకుంద ఇంకెక్కడ ముకుంద చనిపోయింది, రైలు కింద పడి యాక్సిడెంట్ చేసుకుంది అని ఆయన పెద్దగా ఏడుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద వాళ్ళ నాన్నగారు దాన్ని చూసి కుటుంబ సభ్యులందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ముకుంద చనిపోయిందా, నిజంగానే చనిపోయింది ముకుందని మీరు గుర్తుపట్టారు, ముకుందని చూసారా, ఆయన కన్న తండ్రికి తెలియదా అమ్మ చనిపోయింది కూతురు కాదు అని మీరే విధంగా చెప్పాలా అని ముకుంద వాళ్ళ నాన్న అంటూ ఉంటారు. ఆయన ఎందుకు వచ్చారు, తను బతికున్నప్పుడు తను టార్చర్ను పెట్టారు, తను ప్రేమగా చూసుకున్నట్లయితే తను ఇంత పని చేసుకోవాల్సిన అవసరం ఉండేది కదా, నేను మరీ బతిమిలాడి చెప్పాను, నా దగ్గరికి రా అమ్మ, నా దగ్గర ఉండు అని చెప్పాను. కానీ తను అవేం పట్టించకుండా మీకోసం మీ ఇంట్లో ఉన్నందుకు తనకు మంచిగా గుణపాఠం చెప్పారు. ఈలోపు తనని నాకు శవాన్ని అప్పగించారు అని ముకుంద వాళ్ళ నాన్నగారు బాధపడుతూ ఉంటారు. మీరందరూ చేసిన తప్పుకి నా కూతురు శిక్ష అనుభవించాల్సి వచ్చింది, తన మనసుని చంపుకొని వేరే వాడితో బతకలేక తను ఈ పని చేసింది, చివరికి ఇంత పని చేస్తుందని నేను అనుకోలేదు, అందుకే పదే బతిమిలాడాను ఇంటికి రా అమ్మ మన దగ్గర ఉండు అని బతిమిలాడినా తను నేను చెప్పినట్టు వినలేదు, చివరికి తను ఈ స్థితిలో ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేను అని ముకుంద వాళ్ళ నాన్న బాధపడుతూ, బాబాయ్ గారు బాధపడకండి, మీరు బాధలో ఉన్నారు అందుకే ఇలా మాట్లాడుతున్నారు, ముకుంద అయ్యుండదు చనిపోయింది అని అంటే, ఏంటమ్మా ముకుంద కాదు అంటావు, నేను కళ్ళారా చూసి అది ముకుందని, ముకుంద గురించి నాకు తెలియదా, నేను కన్న తండ్రిని, నాకు కాక మీకెవరో తెలుసు అని ఆయన పెద్దగా అరుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద అయ్యి ఉండదని మేము ఎంతో నమ్మకంతో వచ్చే దారిలో ఎన్ని దేవుళ్ళకు మొక్కుకుని వచ్చామో తెలుసా అన్నయ్య గారు అని రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద చనిపోయింది ముకుంద కాకూడదని దారి పొడవు మొత్తం దేవుళ్ళకు మొక్కుకుంటూనే వచ్చాం అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆయన వినకుండా పదే కుటుంబం మొత్తాన్ని నిందిస్తూ ఉంటాడు. ఆదర్శ్ అయితే నువ్వెందుకు వచ్చావు, నా కూతురు కాపురాన్ని చెడగొట్టడానికి వచ్చావా, తను పెళ్ళయి తాళి కట్టి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు, నువ్వు లేకపోయినా తను సంతోషంగానే కళ్ళ ముందైనా ఉంది, నువ్వు వచ్చిన దగ్గర నుంచి తను సంతోషంగా లేదు, తన మనసులో ఒకరిని పెట్టుకుని వేరే వాళ్ళతో ఎలా మంచిగా ఉంటుంది అని వాళ్ళ నాన్న బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి కూడా ఓదార్చడానికి ట్రై చేసిన మురారిని కూడా తిడుతూ ఉంటాడు, నీ వల్లే అసలు ఇదంతా జరిగింది, నువ్వే మెయిన్ కారణం, నువ్వు చేసిన తప్పు వల్లే ఇదంతా జరుగుతుంది, నీ వల్లే ముకుంద జీవితం నాశనం అయిపోయింది, నీతో బతకాలని నీతో ఉండాలని ఎన్నో కలలు కనింది, చివరికి ఇలా శవమైంది అని మురారిని కూడా నిందిస్తూ ఉంటారు. అన్నయ్య గారు దయచేసి అలా మాట్లాడకండి, ఒకసారి ముకుందను చూసి వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి అంట, మీరెవరు ముకుందని చూడడానికి వీల్లేదు, ముకుందని తాకడానికి కూడా వీల్లేదు, దయచేసి ఇక్కడ నుంచి. అదేంటి అన్నయ్య గారు అలా మాట్లాడతారు, ముకుంద ఏమనుకున్నా, ముకుంద మా కోడలు, మేము ముకుందను చూస్తాము, ఆ బాధ్యత మాకు ఉందని రేవతి అంటూ ఉంటుంది. దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని ముకుంద వాళ్ళ నాన్న పెద్దగా అరుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. బాబాయ్ గారు మీరు చాలా బాధలో ఉన్నారు, బాధని మర్చిపోయి మాట్లాడండి కాసేపు, మేము కూడా ముకుందని చాలా బాగా చూసుకున్నాం, తను చాలా ప్రేమగానే చూసుకున్నాము, కావాలంటే మిగతా ఇంటి సభ్యుల్ని కూడా అడగండి, తను ఎంత బాగా ఉందో మా ఇంట్లో, ఇప్పుడు తను చేయడానికి తనే కారణం, తను చేసిన పనుల వల్లే తను అలా చేసుకోవాల్సి వచ్చిందని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎన్ని చెప్పినా సరే మిమ్మల్ని ఎవరిని ముకుందని చూడడానికి నేను ఒప్పుకోను, ముకుందని కనీసం తాకడానికి కూడా నేను ఒప్పుకోను, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి,
నా పాటలేవో నేను పడతాను, నేను ముకుందని తీసుకుని ఇంటికి వెళ్తాను, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి దయచేసి అని ఉంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శని కూడా చాలా బాధపడతాడు ఫ్రెండ్స్, నువ్వు రావడం వల్లే నా కూతురికి ఈ పరిస్థితి వచ్చింది అని ముకుంద్ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. మురారి అయితే ఆదర్శని ఏమీ అనకండి, ఆదర్శకి ఏం తెలియదు, ఆదర్శకి దీనికి ఏం సంబంధం లేదు అంటారు. అయితే నువ్వే నా మదాన కారణం, నువ్వే కదా ఇవన్నీ చేయించావు అని మురారిని కూడా వాళ్ళ నాన్న తిడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. తిట్టకుండా కుటుంబం మొత్తాన్ని బ్లేమ్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మీరు అందరికీ దయచేసి మీకు దండం పెడతా, మీరెవ్వరూ నా కూతురికి వద్దు, మీ అందరూ కలిసి ఇంకో కూతుర్ని చంపేశారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నేనేం చేయాలో నాకే తెలియట్లేదు, నాకే తిక్కలేస్తుంది, మీరు ఇక్కడ ఉంటే మిమ్మల్ని ఏం చేస్తానో కూడా నాకు తెలియదు, దయచేసి మీరందరూ వెళ్ళిపోండి అని ఆయన పెద్దగా వేడుస్తూ అందరినీ వెళ్ళిపోండి అని బయటికి పంపించేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక కృష్ణ మురారి వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఆయన బాధలో ఉన్నాడు, ఇప్పుడు మనం ఏం చెప్పినా ఆయన వినే పరిస్థితుల్లో లేడు కనుక కొంచెం కూల్ అయ్యాక వచ్చి ఆయనతో మాట్లాడుతూ అనుకుని కుటుంబ సభ్యులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. వెళ్ళిపోతే ఇక ముకుంద వాళ్ళ నాన్నగారు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అయ్యో ఎంత పని చేసావమ్మా, ఇన్ని రోజులు అల్లారి ముద్దుగా పెంచుకున్న నిన్ను మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావమ్మా, ఒక్క మాట ఈ నాన్నతో చెప్పుకోవచ్చుగమ్మా, ఈ నాన్న నీకు గుర్తు రాలేదా, ఎందుకమ్మా అట్లా వదిలేసి వెళ్ళిపోయావు నన్ను అని ముకుంద వాళ్ళ నాన్న చాలా బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద చేసిన పనులు కూడా మర్చిపోయి ముకుందని సపోర్ట్ చేస్తూ ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. ముకుంద కృష్ణ వాళ్ళ ఫ్యామిలీని, మురారి వాళ్ళ ఫ్యామిలీని నిందించే పని మీదే ఉన్నాడు ఫ్రెండ్స్. ఉన్నప్పుడు ముకుందని జాగ్రత్తగా చూసుకోవడం రాలేదు, కానీ ఇప్పుడు ఎందుకు మీరందరూ వచ్చి ఏదో ప్రేమతో ముకుందకి మీద ప్రేమ ఉన్నట్టే అందరూ కలిసి వచ్చి ముకుందకి ఏదో చేద్దాం అనుకున్నట్టుగా వచ్చారు. దయచేసి మీరెవరూ ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు, మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నా కూతురు చేసుకున్నది ఆత్మహత్య కాదు హత్య అని చెప్తాను పోలీసులకి అని అందరినీ బెదిరిస్తూ ఉంటాడు. నా కూతురు ఏమీ ఆత్మహత్య చేసుకోలేదు, హత్య చేసుకుంది, హత్య చేశారు, మీ అందరూ కలిసి నా కూతురిని హత్య చేశారని పెద్దగా ఏడుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇంకా అందరూ కలిసి ఇంటికి వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఆదర్శ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ముకుందని గుర్తు చేసుకొని, ముకుందన్న మాటలను గుర్తు చేసుకొని మందు బాటిల్ని ముందు పెట్టుకుని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్లో అయితే వీరి వీరి గుమ్మడి పండు అనే ఒక సాంగ్ వెనకాల వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, జయం మూవీలోది. ఆ స్లో సాంగ్లో అందరూ కుటుంబ సభ్యులందరూ బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. మురారి కూడా చాలా దీర్ఘంగా ఆలోచిస్తాడు, అసలు ముకుంద చనిపోయిందా, ముకుంద ఏమైనా నాటకం ప్లే చేస్తుందా అని మురారి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ముకుంద గురించి బాగా తెలిసింది మురారికే కదా, ముకుంద మనసు తెలుసుకుంది మన మురారి. సో ముకుంద ప్లాన్స్ గురించి కూడా ఐ థింక్ ముందే పసిగట్టగలడు మురారి అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చెయ్యని తప్పుకుని నిందను మోస్తున్నారు, మంచికి పోతే నాకు చెడైంది, ఇదేంటి దేవుడు నా సంతోషాన్ని కూడా పక్కన పెట్టి నేను ఇంతగానో ప్రయత్నించాను, ఆ దేవుడు గుర్తుంచుకుండా నన్ను నిందల పాలు చేశాడు, అపనిందల పాలు చేశాడు అని కృష్ణ కూడా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. రేవతి గారు, సుమలత గారు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అయ్యో ఎందుకు ఇలా జరిగింది, అక్క కూడా ఇంట్లో లేదు, ఇప్పుడు ఎలా ఈ విషయాన్ని ఎలా సామరస్యపరచాలో అర్థం కావట్లేదు అని బాధపడుతూ, ఇక ఆదర్శ్ అయితే మందు బాటిల్ మొత్తం పైకి లేపి తాగుతూ చాలా బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. మంచం దగ్గర కింద పడుకుని ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అయ్యో ముకుంద ఎంత పని చేసావు, ఎందుకు అలా చేసావు, నేను ఒక్క మాట కూడా అనలేదు కదా, కనీసం ఈ ఆదర్శ్ కూడా నీకు గుర్తు రాలేదా అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అసలు ముకుంద ఎందుకు ఇంత పని చేసింది, కుటుంబం మొత్తాన్ని బ్లేమ్ చేసింది, ఇట్లా చేయడానికి తను ఈ పని చేసిందా అని మురారి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక కుటుంబం మొత్తంలో ఒక అలజడి రేగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మొత్తం ఇల్లు మొత్తం చీకటితో నిండిపోయి కుటుంబంలో అందరూ బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఎవరికి ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు ఫ్రెండ్స్. అందరూ డైలమాలో పడిపోయి ఆలోచిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు ముకుంద వాళ్ళ నాన్నగారు అయితే ముకుందను చూసేసి హాస్పిటల్ నుంచి తిరిగి ఇంటికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంటికి వస్తూ నీరసంగా ఇంటికి డల్గా ఫేస్ పెట్టేసుకొని తలుపు గడియ తీస్తూ మరి ఇంట్లోకి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇల్లంతా చీకటిగా, కనీసం లైట్ కూడా వేసి ఉండదు ఫ్రెండ్స్. కానీ వాళ్ళ నాన్న బాధపడుకుంటా ముకుందని గుర్తు చేసుకుంటా ఆ బాధలో వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వెంటనే వస్తూ ఉండగా ఇల్లు మొత్తం చీకటితో ఉంటుంది. ఒక పక్కన లైట్ వేసేసరికి ముకుంద కూర్చుని ఉంటుంది. దాన్ని చూసి వాళ్ళ నాన్న అయితే ఆశ్చర్యపోతాడు ఫ్రెండ్స్. సడన్గా చూసేసరికి బహుశా దెయ్యం వచ్చింది అనుకున్నాడేమో, కానీ
సడన్గా చూసి ముకుంద దెయ్యమేమో అనుకుని చాలా భయపడ్డాడు ఫ్రెండ్స్. వెంటనే ముకుంద అయితే డాడీ డాడీ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అందరితో ఆ ఎపిసోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ డే ప్రోమో వస్తుంది. ముకుందని చూసి వాళ్ళ నాన్న అయితే నిజంగా చాలా ఆశ్చర్యపోట ముకుంద ఎందుకు చనిపోయింది ఫ్రెండ్స్. అయినా మురారి బ్రతుకున్నంత వరకు ముకుంద బ్రతికే ఉంటుంది. అది మా విషయం మనకు తెలిసిందే కదా. మురారి సంతోషంగా చూడడం తనకి ఇష్టం లేదు. మురారి ఉంటే సంతోషం తనతోనే ఉండాలి. తన ప్లాన్స్ అన్నీ మురారి మీద అప్లై చేయాలి. కృష్ణ మురారి మీద తను ఇప్పటికీ బతికే ఉంటుంది అని నాకు అనిపించింది ఫ్రెండ్స్ ముందే. అదే ఇక్కడ కూడా జరుగుతుంది. రేపటి ఎపిసోడ్లో అయితే ఇక ఆదర్శ్ అయితే కృష్ణను నిందిస్తూ ఉంటాడు. నీ సంతోషం కోసం ముకుందని నన్ను కలపడానికి ఇక్కడ తీసుకొచ్చావు, తర్వాత నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నావు, అది జరగకపోయేసరికి ఇలా ఉన్నావు నువ్వు అని ముకుంద గురించి సపోర్ట్ చేస్తూ కృష్ణను నిందిస్తూ ఆదర్శ్ మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. నేను మీరు సంతోషంగా ఉంటాననే కదా తీసుకువచ్చింది, ముకుంద మారిందనే కదా నమ్మి తీసుకువచ్చాను, ముకుంద ఇలా చివరిలో మారకుండా నన్ను ఇబ్బంది పెడుతుందని నేను అనుకున్నానా అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే అదే పనిగా కృష్ణను నిందించే పనిలోనే ఉన్నాడు ఫ్రెండ్స్. నువ్వే కారణం, నీ వల్లే ఇదంతా జరిగిందని కృష్ణను బ్లేమ్ చేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. కానీ అక్కడ జరిగింది వేరు కదా ఫ్రెండ్స్. ముకుందే కావాలని నాటకం ఆడుతుందని క్లియర్గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. రేపటి ఎపిసోడ్లో ముకుంద ఏం ప్లాన్ వేసింది అనే విషయాన్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఎట్లా ఉందో నాకు నేను